హోమియోపతి విషయానికి వస్తే సో హోలిస్టిక్ మెడిసిన్ అంటారు. సో మనిషిని మైండ్ అండ్ బాడీ రెండింటి ట్రీట్ చేస్తుంది. అందుకే హోమియోపతి సక్సెస్ అవుతుంది. అసలు ప్రైమరీ మెడికేషన్గా హోమియోపతి వాడుకుంటే, చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి హోమియోపతి వాడుకుంటే అసలు మీకు క్రానిక్ ప్రాబ్లమ్స్ అనేది దగ్గరికి రావు. ఓకే, ఈ రోజు 80% పీపుల్ క్రానిక్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారు. ఎవరు రెస్పాన్సిబుల్ దానికి? గత 100 సంవత్సరాల క్రితం 50 సంవత్సరాల క్రితం లేవే. మెడిసిన్స్ ఎప్పుడైతే అవైలబుల్ ఈజీ అయిపోయాయో, మెడిసిన్స్ ఎప్పుడైతే ఈజీగా మనకు ఇంట్లోకి తెచ్చుకుంటున్నాము, డాక్టర్ పర్మిషన్ లేకుండా మెడిసిన్స్ ఎప్పుడైతే మనం కొనుక్కుంటున్నామో మన సిస్టమ్ మనమే డ్యామేజ్ చేసుకుంటున్నాం. అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం మనం. ఇండియన్ మెడికల్ సిస్టమ్ టోటల్ గా ఈ రోజు సఫరింగ్ కావడానికి కారణం ఈవెన్ డాక్టర్స్, కొందరు డాక్టర్స్ మాత్రమే మినిమం మెడిసిన్స్ రాస్తారు. మాక్సిమం డాక్టర్స్ అసలు మనిషిని చూడకుండానే మెడిసిన్ రాస్తారు. అసలు మీకు జలుబు వచ్చిందన్నా కూడా జాయిన్ అవ్వమంటున్నారు, అంత దారుణంగా ఉంది. అంటే ఇవి యాక్చువల్ గా ఈ హెల్త్ అనేది ఏంటిది కూడా గవర్నమెంట్ కంట్రోల్ ఉండాలి. యాక్చువల్ గా కరెక్ట్, ప్రైవేట్ కంట్రోల్ కాదు. ఏంటి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. కోట్లాది మంది నమ్మకమైన ఎంపిక డాక్టర్ కేర్ హోమియోపతి.